హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం సిరీస్లో మొన్న మేము వరలక్ష్మి వ్రతం రోజు మా గార్డెన్లో పెట్టిన ఈ వాటర్ ఫౌంటైన్ని ఎలా చేశానో తెలుసుకుందాం. ముందుగా మనకి ప్లాస్టిక్ స్పాంజ్ బాక్సెస్ వస్తాయి కదా, ఏమైనా ప్యాకింగ్స్లలో అవి తీసుకొని వాటిని ఇలా స్టెప్స్ లాగా పెట్టి తాడుతోని ఫిక్స్ చేసామన్నమాట ఒక పొజిషన్లో. ఇక్కడ చూపించినట్టుగా మనం కట్టేసాక మనకు ఒక క్లాత్ తీసుకోవాలన్నమాట. మొత్తం దీన్ని కవర్ చేయడానికి ఎంత క్లాత్ సరిపోతుందో అంత క్లాత్. ఆ క్లాత్ని సిమెంట్లో తడిపేసి ముందు ఇలా పరచాలన్నమాట. ఇందాక మనం చేసుకున్న స్టెప్స్ని మనం పరిచిన సిమెంట్ క్లాత్ మధ్యలో పెట్టి ఇలా ఫోల్డ్ చేసేయాలి. మనం ఫోల్డ్ చేసినప్పుడే ఫస్ట్ ఫోల్డింగ్ చేసినప్పుడు ఇలా నీట్గా ఆ స్టెప్స్ షేప్ వచ్చేలాగా మనం సెట్ చేసుకుంటూ ఫోల్డ్ చేయాలి. ఇటువైపు హాఫ్ క్లాత్ హాఫ్ వరకు ఫోల్డ్ చేసి, అటువైపు హాఫ్ క్లాత్ కూడా హాఫ్ వరకు ఫోల్డ్ చేసి పెడితే ఈజీగా ఉంటుంది. మనకి నీట్గా ఆ స్టెప్స్ షేప్ కూడా తెలుస్తుంది అన్నమాట. ఇలా కొంచెం ఫోల్డింగ్స్ వస్తే ఆ ముడతల వల్ల కొంచెం రియల్ లుక్ ఉంటుంది. నీట్గా స్టెప్స్ లాగా రావాల్సిన అవసరం లేదు. కొంచెం ఫోల్డింగ్స్ ఉంటే ఇంకా రియలిస్టిక్గా ఉంటుంది, బాగుంటుంది. యాక్చువల్గా మా ఇంట్లో ఇంతకుముందు వుడ్తో చేసిన స్టెప్స్ ఉండే, ఆల్రెడీ పూజకి వాడే స్టెప్సే. వాటిని సేమ్ మేము ఇలానే క్లాత్తో చేసి వాటర్ ఫాల్ లాగా చేసామన్నమాట. ఇప్పుడు అది మేము ఇల్లు మారాము, సో ఆ పాతింట్లో ఉండిపోయింది. సో మేము మళ్ళీ అదే రీక్రియేట్ చేయడం కోసం ట్రై చేసాము విత్ దీస్ స్పాంజ్ బాక్సెస్ అన్నమాట. ఇక్కడ గ్యాప్స్ లేకుండా నీట్గా ఇట్లా ఫోల్డింగ్స్ మొత్తం అంటుకునేలాగా చేయాలి, లేదంటే వాటర్ లోపలికి పోయి ఖరాబ్ అయిపోతుంది. సో వాటర్ లోపలికి పోకుండా నీట్గా బాక్స్ని కవర్ చేస్తూ ఈ క్లాత్ని పరచాలన్నమాట. సెట్ చేయడం అయిపోయిందండి. ఒక పక్కకి పెట్టుకొని దాన్ని మనం డ్రై అయ్యేంత వరకు వదిలేయాలి. చూడండి, ఇలా డ్రై అయిపోయింది. ఇప్పుడు ట్రయల్ రన్ జరుగుతుంది. సక్సెస్ అయిందా లేదా తెలుసుకోవడానికి మోటార్ ఫిక్స్ చేసాము. మనం ఆ మోటార్ ఫిల్ అయ్యేంత వరకు వాటర్ని ఫిల్ చేసుకోవాలి. మోటార్ ఖచ్చితంగా ఇమ్మర్జ్ అయి ఉండాలి వాటర్లో. వాటర్ ఫస్ట్ స్టెప్ నుంచి సెకండ్ స్టెప్కి ఫ్లోట్ అవ్వాలి కాబట్టి మేము హోల్స్ పెట్టాము. ఇలా మోటార్కి కనెక్ట్ అయ్యి పైన ఒక చూసారా, కింద నుంచి ఒక పైప్ ఉంది. ఆ పైప్ని కనెక్ట్ చేస్తూ ఇలా ఒక హోల్ చేసి దాన్ని ఇలా పైనకి తీసుకొని వచ్చి ఫస్ట్ స్టెప్లో ఇలా హోల్ నుంచి బయటికి తీసామన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది చూసారా. సో అలా వాటర్ ఫస్ట్ స్టెప్లోకి వచ్చి ఇక్కడున్న సెకండ్ హోల్స్ నుంచి సెకండ్ స్టెప్కి వస్తున్నాయి. చూడండి, సో మనం ట్రయల్ రన్ సక్సెస్ అయింది. సో ఎవ్రీ స్టెప్ నుంచి వాటర్ వస్తున్నాయి, ఎవ్రీ హోల్ నుంచి వాటర్ వస్తున్నాయి, కింద ఏం లీకేజ్ లేదు. సో మనం ఇది సక్సెస్ అయింది అన్నట్టు. యాక్చువల్గా మేము ఇంకా కలర్స్ వేద్దాము, ఇంకా డెకరేషన్ చేద్దాం అనుకున్నాం, కానీ వీ డిడ్ంట్ హ్యావ్ సో మచ్ టైం అనమాట.
సో మేము చేయలేకపోయాము. బట్ యూ గైస్ ఒకసారి ఇది ఆరిపోయాక మళ్ళీ దాని మీద కలర్ వేస్తే ఇంకా బాగుంటుంది. మేము ఫిక్స్ చేసేటప్పుడు ఈ స్టెప్స్ని కొంచెం ముందుకు చెరిపి టబ్లోనే ఫిక్స్ చేసాము. అది మేము కృష్ణుడిని లైట్స్ని పెట్టిన గార్డెన్లో పెట్టి ఫిక్స్ చేసామన్నమాట. ఈ బాబు మా ఇంటి ఎదురుగుండే అబ్బాయి అనమాట. మొత్తం కామ్గా ఉంటాడు అసలు. కానీ అసలు ఆ వాటర్ ఫౌంటైన్ చూడంగానే ఆ అబ్బాయి ఏమంటారు ఆనందం కాదు, కళ్ళలో తెలుస్తుంది చూడండి అసలు ఎంత ఆనందపడుతున్నాడో. వాళ్ళ మమ్మీకి చెప్తున్నాడు అనమాట, అక్కడి నుంచి వాటర్ పడుతున్నాయి మమ్మీ, ఇక్కడి నుంచి వస్తున్నాయి మమ్మీ అని. కావాలంట ఆ అబ్బాయికి. నా దగ్గరకు వచ్చి నేర్చుకుంటా అని అడుగుతుండే. సో ఈ వీడియో చేయడానికి రీజన్ ఈ అబ్బాయి ఎంతూసియాజం చూసి చాలామంది నేర్చుకోవాలనుకుంటారని చెప్పి నేను ఈ వీడియో చేశాను అనమాట. సో ఐ హోప్ యూ గైజ్ లైక్ ఇట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.